2014, 19 మధ్య కాలంలో విజయవాడ కేంద్రంగా కాల్ మనీ అనే వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆ తర్వాత ఆ పేరైతే వినిపించలేదు గానీ, ఇప్పుడు మళ్ళీ కాల్ మనీ అనే పేరు గట్టిగానే వినిపిస్తుంది. మనం చూసాం కొందరు మహిళా వ్యాపారవేత్తలు కూడా వచ్చి ఏ విధంగా కాల్ మనీ వ్యాపారులు మమ్మల్ని వేధిస్తున్నారు అని మీడియా సమావేశాలు పెట్టి మరీ గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మాజీ ఎంపీ కేశినేని నాని గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. ఆ లేఖలో మాజీ ఎంపీ గారు చాలా విషయాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లాలో కాల్ మనీ సిండికేట్ మళ్ళీ కోరలు చేస్తుందని, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని గారి మీద తీవ్ర విమర్శలు చేస్తూ మాజీ ఎంపీ గారు కేశినేని చిన్ని గారితో పాటు ఆయన ప్రాక్సీ అట ఎవరో మూల్పూరి కిషోర్ అట, వీళ్ళు అరాచకాలు సాగిస్తూ ఉన్నారు అని ఇంకో తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కిషోర్ ప్రైవేట్ గూండా సైన్యంగా మారారు అని చెప్పి ఇది చాలా తీవ్రమైన విమర్శ. టాస్క్ ఫోర్స్ పోలీసు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో విజయవాడ పోలీసులు తీవ్ర విమర్శలు, మరీ ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక వ్యక్తి ప్రైవేట్ గూండా సైన్యంగా మారారు అని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగి నిందితులకు కొమ్ము కాస్తూ అమాయకులను వేధించిన టాస్క్ ఫోర్సు స్థానిక పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. గాయత్రి నగర్కి చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రిని ఎంపీ కేశినేని చిన్ని, ఆయన ముఖ్య అనుచరుడు కిషోర్ ఇద్దరూ నేరుగా ఫోన్లోనే బెదిరించారు అని, 5 కోట్ల అప్పుకి 21 కోట్లు వసూలు చేశారని, వ్యాపార అవసరాల కోసం బాధితురాలు 5 కోట్ల అప్పుగా తీసుకొని అసలు వడ్డీ కలిపి 21 కోట్లు చెల్లించినా వదలకుండా నిందితులు వెనిగళ్ల హర్షవర్ధన్, వెనిగళ్ల హరినాథ్ మరో 5 కోట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారని ఆమె మీడియా ముందుకు వచ్చి కూడా మొన్న చాలా వివరాలు చెప్పారు. గాయత్రి అప్పు తీసుకున్న సమయంలో కేవలం గ్యారెంటీ కోసమే కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని తన 11 ఎకరాల వ్యవసాయ పొలాన్ని వారి పేరిట సేల్ డీడ్ చేశారని, 21 కోట్లు పూర్తిగా చెల్లించినా ఆ సేల్ డీడ్ని రద్దు చేయకుండా పొలం పత్రాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, ఎంపీ అధికారిక హోదాను అడ్డు పెట్టుకొని ఫోర్జరీ పత్రాల ద్వారా 11 ఎకరాల భూమిని ఇతరులకు అమ్మేయడానికి, రికార్డులను బలవంతంగా మార్చి మ్యుటేషన్ చేయించడానికి రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, బాధితురాలు ఆ భూమిలోకి అడుగు పెడితే చంపేస్తామని గుండాలు నేరుగా బెదిరిస్తున్నారని, ఆమె ఇంట్లో చొరబడి భౌతిక దాడి, సంతకాల సేకరణ కోసం అత్యాచార బెదిరింపులకు పాల్పడినట్లు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఎంపీ ఒత్తిళ్ల కారణంగా అరెస్టు చేయడం లేదని, మూల్పూరి కిషోర్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులను తన ప్రైవేట్ గూండా సైన్యంగా మార్చుకున్నారని, వారి మాట వినని సామాన్య పౌరులను అర్ధరాత్రి వేళల్లో అనధికారిక తనిఖీలతో, చట్ట విరుద్ధ స్టేషన్ నిర్బంధాలతో వేధిస్తూ నగరంలో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారని, కాల్ మనీ దందాతో పాటు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా, ఫ్లై యాష్ అక్రమ డంపింగ్, గ్రావెల్ మైనింగ్, గ్రామీణ ప్రాంతాల్లో భారీ జోద స్థావరాలను నడుపుతూ మూల్పూరి కిషోర్ సమాంతర చీకటి ఆర్థిక వ్యవస్థను నడుపుతూ ఉన్నారు అని, మూల్పూరి కిషోర్పై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపాలని, బాధితురాలికి ఆమె ఆస్తికి ఎంపీ నుంచి అతడి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని, ఆమె 11 ఎకరాల ఆస్తిని కబ్జా కోరల నుంచి కాపాడాలి అని మాజీ ఎంపీ కేశినేని నాని గారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు.